కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అరుదైన కలయికగా మారి చిన్ననాటి స్నేహబంధాల తీపి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసింది. కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980-81 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 40 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం నవ్వులతో, జ్ఞాపకాలతో, ఆనందోత్సాహాలతో సందడిగా సాగింది. దశాబ్దాల అనంతరం కలుసుకున్న సహ విద్యార్థులు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ జీవన ప్రయాణం, కుటుంబాలు, ఉద్యోగ అనుభవాలను పంచుకున్నారు. పాఠశాల రోజుల్లో చేసిన అల్లరులు, గురువుల బోధనలు, వర్ణవర్ణాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మనసారా ఆనందపడ్డారు. విద్యా సేవ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న స్నేహితులను సభలో ప్రత్యేకంగా సత్కరించారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ గా ఇటీవల పదవీ విరమణ పొందిన రాజారావు హాజరు కావడం ఈ సమ్మేళనానికి మరింత ప్రత్యేకతనిచ్చింది. ఈ సందర్భంగా మంచికంఠంత పద్మనాభం వైద్య చికిత్స కోసం పూర్వ విద్యార్థులు కలిసి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో కూడా సహ విద్యార్థులకు సమాజానికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు స్థిర నిధి ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. తేదీ కనిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మేము ఆత్మీయ సమ్మేళనం మా 80-81 సంవత్సరం 8th, 9th, 10th క్లాస్ బ్యాచ్ కలవటం జరిగింది. ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే మా చిన్ననాటి స్నేహితులందరినీ 45 ఏళ్ల తర్వాత మేము అందరం కలుసుకోవటం జరిగింది. కాబట్టి వాళ్ళ పేరు పేరున ఎవరెవరు ఏంటనేది ఒకళ్ళు విష్ చేసుకోవటం, గంతులు వేయటం, పాటలు పాడుకోవటం ఎంతో ఎంతో సంతోషంగా ఆనందంగా గడిచింది. మాకు 60 ఉన్నదని మేము అనుకోవట్లే, మళ్ళీ 20 ఏళ్ళలాగా ఎంతో హ్యాపీగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉర్రూతులుగాం, డ్యాన్సులు చేసాం, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా, మాకు 40 అనుకుని 40 ఏళ్ల వయసు వచ్చినట్టుగా ఉంది. ఇంకా ఇట్లానే ప్రతి సంవత్సరం కలిసి ఎంతో గొప్పగా మేము ఎంజాయ్ చేయాలని, మళ్ళీ మా గత స్మృతులు గుర్తు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రోగ్రాంకి ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మంచికంటి అనంత, కొలిపత్తి వెంకటస్వామి, జిల్లా సుబ్బారావు, గుంటూరు ప్రసాదు, ఇంకా మా కనిగిరి స్నేహితులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతటితో